వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ సిలబస్ లో ఏపీ సిలబస్ గుర్తుపెట్టుకోండి। 10th క్లాస్ న్యూ సిలబస్ ఏపీలో బడే భాయ్ సాహబ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇంతకు ముందు మేము పార్ట్ 1 2 పంపించాం। ఇది పార్ట్ 3। అది చూడకపోతే తప్పకుండా చూడండి। ప్రతి పదానికి మీకు తెలుగు మీనింగ్ ఉంటుంది, ఆన్సర్స్ కి తెలుగులో కూడా ఆన్సర్ ఉంటుంది। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। ఇది पार्ट 3। फर्स्ट क्वेश्चन, बड़े भाई साहब को अपने मन की इच्छाएं क्यों दबानी पड़ी। बड़े भाई साहब అంటే తెలుసు మీకు, ఇక్కడ పెద్దన్నయ్య। अपनी मन की इच्छाएं అంటే తన మనసులో ఉన్న కోరికలను, बड़े भाई साहब को अपनी मन की इच्छाएं क्यों दबानी पड़ी, తన మనసులో ఉన్న కోరికలను ఎందుకు అణచేశాడు। ఓకేనా। बड़े भाई साहब अपने बड़पन के कारण అంటే పెద్దరికం వలన, बड़पन అంటే बड़प्पन అంటే పెద్దరికం వలన, के कारण अपनी इच्छाओं को दबाकर रखते थे। పెద్దన్నయ్య పెద్దరికం వలన తన కోరికలను అణచివేసేవాడు। वे हॉस्टल में छोटे भाई के अभिभावक के रूप में थे। ఇతను హాస్టల్లో చిన్న తమ్ముడికి రక్షకుడిగా ఉండేవాడు। छोटे भाई का देखभाल करना उनका कर्तव्य था। చిన్న తమ్ముడికి జాగ్రత్తగా చూసుకోవడం అనేది అతని కర్తవ్యము। वे अपने को एक आदर्श के रूप में प्रस्तुत करना चाहते थे। ఇతను తనను తను ఒక ఆదర్శవంతమైన వాడు, అతన్ని వాళ్ళ తమ్ముడు ఆదర్శంగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో తనకు తను ఆ విధంగా ప్రవర్తించేవాడు। వే సహీ రాస్తే పర్ నా చలేతో అంటే అతను కరెక్ట్ దారిలో వెళ్ళకపోతే, భాయ్ కే ప్రతి అప్ని జిమ్మేదారీ నహీ నిభా పాతే, తమ్ముడు పట్ల తన బాధ్యతను నిర్వహించలేడు। అంటే తనే తప్పులు చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళ తమ్ముడిని ఇలా చేయకూడదు, తప్పు చేయకూడదు అని చెప్పే అర్హత అనేది ఉండదు, కాబట్టి తన మనసులో ఉన్న కోరికలన్నిటిని కూడా అణచివేసేవాడు। इसलिए उन्हें अपनी इच्छाएं दबानी पड़ती थी। అందుకని తన మనసులో ఉన్న కోరికలను అణచివేసేవాడు। అంటే కోరికలు అంటే ఇక్కడ ఏంటి, గ్రౌండ్ లో వెళ్ళి ఆడుకోవడం, కబడ్డీ ఆడడం, క్రికెట్ ఆడడం, వాలీబాల్, ఇవన్నీ కూడా తిని కూడా ఆడుకోవాలనిపించేది, కానీ తిని ఇలా ఆడుతుంటే వాళ్ళ తమ్ముడిని ఆడొద్దు అని చెప్పే అర్హత ఉండదు। తప్పులు చేసే వరకు వేరే వాళ్ళను నువ్వు తప్పు చేయకూడదని చెప్పే అర్హత ఉండదు కదా। అలాగనే ఈ పెద్దన్నయ్య కూడా అలాంటి పనులు చేసేవాడు, అంటే అలా టైం వేస్ట్ చేసుకునేవాడు కాదు। ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి నువ్వు టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పే అర్హత ఉండాలి అనే ఉద్దేశంతో తన మనసులో ఉన్న కోరికలను అణచిపెట్టుకునేవాడు। చూడండి, బడే భాయ్ సాహబ్ కో అప్నే మన్ కి ఇచ్ఛాయే, తన మనసులో ఉన్న కోరికలను క్యూ దబానీ పడతీ థీ, ఎందుకు దాచిపెట్టేసేవాడు, అణచేసేవాడు। బడే భాయ్ సాహబ్ అప్నే అంటే పెద్దన్నయ్య తన, ఇక్కడ అప్నే అంటే తన, బడప్పన్ అంటే పెద్దరికము, బడప్పన్ అంటే పెద్దరికము, కే కారణ్ పెద్దరికం కారణంగా, అప్నీ ఇచ్ఛాయే తన కోరికలను, దబాకర్ రక్తే థే అణచేసేవాడు। వే హాస్టల్ మే అంటే హాస్టల్లో, छोटे भाई के अभिभावक के रूप में थे, చిన్న తమ్ముడిని రక్షకుడిగా ఉండేవాడు। छोटे भाई का देखभाल करना उनका कर्तव्य था, చిన్న తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవడం అతని నా కర్తవ్యం అని అనుకునేవాడు। वे अपने को एक आदर्श के रूप में प्रस्तुत करना चाहते थे, తను ఒక మంచివాడిలాగా అంటే అందరి ముందు ఉండాలనుకున్నాడు। वे सही रास्ते पर ना चले तो भाई के प्रति अपनी जिम्मेदारी नहीं निभा पाते, ఇతనే సరిగా లేకపోతే వాళ్ళ తమ్ముడి పైన తన బాధ్యతను నిర్వహించలేడు। इसलिए उन्हें ఎందుకని అతని अपनी इच्छाएं दबानी पड़ती थी, అందుకని తన కోరికలను అణచేసుకునేవాడు। ఆన్సర్ చదువుతున్న జాగ్రత్తగా వినండి, నంబర్ ఆఫ్ టైమ్స్ వినాలి, మీకు చదవడం రావాలి, వస్తేనే మీకు అప్పుడు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది। बड़े भाई साहब को, बड़े भाई साहब अपने, बड़े भाई साहब
अपने बड़प्पन के कारण अपनी इच्छाओं को दबाकर रखते थे। वे हॉस्टल में छोटे भाई के अभिभावक के रूप में थे। छोटे भाई का देखभाल करना उनका कर्तव्य था। वे अपने को एक आदर्श के रूप में प्रस्तुत करना चाहते थे। वे सही रास्ते पर ना चले तो भाई के प्रति अपनी जिम्मेदारी नहीं निभा पाते, इसलिए उन्हें अपनी इच्छाएं दबानी पड़ती थी। చూడండి, అన్నయ్య తన పెద్దరికాన్ని దృష్టిలో పెట్టుకొని తన కోరికలను తనలోనే అణచేసుకున్నాడు. హాస్టల్లో తమ్ముడి రక్షకునిగా ఉండేవాడు. తమ్ముడు బాగోగాలు చూసుకోవడం అతని కర్తవ్యం. తను ఆదర్శవంతునిగా ఉండాలని కోరుకున్నాడు. అతను సరైన మార్గంలో నడవకపోతే తన సోదరుని పట్ల తన బాధ్యతను నెరవేర్చుకోలేడు. అందువలన తన కోరికలను అణచుకోవలసి వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బడే భాయ్ సాహబ్ छोटे भाई को क्या सलाह देते और क्यों? పెద్దన్నయ్య చిన్నవాడికి ఏ సలహా ఇస్తాడు, మరి ఎందుకు ఇస్తాడు ఆ సలహాని? బడే భాయ్ छोटे भाई को सलाह देते थे कि అంటే పెద్దన్నయ్య చిన్నవాడికి సలహా ఇచ్చేవాడు. वो अपना मन लगाकर पढ़े, అతను బాగా కాన్సంట్రేషన్ పెట్టి చదవాలి. खेल कूद में समय बर्बाद ना करे, ఆటల్లో సమయాన్ని టైం వేస్ట్ చేసుకోవద్దు. अंग्रेजी विषय को पढ़ने के लिए खूब परिश्रम करे. అంగ్రేజీ అంటే ఇక్కడ ఇంగ్లీష్ చదవడానికి మాత్రం బాగా కష్టపడాలి. ఇంగ్లీష్ అనేది త్వరగా ఎవరికి రాదు అనేవాడు. सतत अध्ययन और मन की इच्छाओं को दबाने की सलाह देते थे. सतत अध्ययन అంటే బాగా చదవాలి. और मन की इच्छाओं को दबाने की सलाह देते थे. మనసులో బోల్డని కోరికలు చదువుకునేటప్పుడు వెళ్ళి ఆడుకోవాలి, ఫుట్బాల్ ఆడాలి, ఇలా వాలీబాల్ ఆడాలి, గ్రౌండ్ లో పరిగెత్తాలని కోరికలు అనేవి చాలా వస్తాయి. కానీ కోరికలన్నిటినీ కూడా ఏం చేయాలి, అణచిపెట్టుకొని సమయాన్ని వేస్ట్ చేయకుండా చదువుకోవాలి. ఇప్పుడు మనం అంటే ఫోన్ చూడాలి, వాట్సాప్ చూడాలి, ఇలాంటి కోరికలు చదువుకునేటప్పుడు వస్తే వాటన్నింటినీ కూడా వదులుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని ఉద్దేశము. మళ్ళీ ఆన్సర్ చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. బడే భాయి छोटे भाई को सलाह देते थे कि పెద్దన్నయ్య చిన్నవాడికి అడ్వైస్ చేసాడు. ఏంటిది? ఓ మన్ లగాకర్ పడే, బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. ఖేల్ కూద్ మే సమయ బర్బాద్ నా కరే, ఆటల్లో టైం ని వేస్ట్ చేయకూడదు. అంగ్రేజీ విషయ కో పढ़ने के लिए खूब परिश्रम करे, ఇంగ్లీష్ చదవడానికి మాత్రం బాగా కష్టపడాలి. सतत अध्ययन और मन की इच्छाओं को दबाने की सलाह देते थे. బాగా కష్టపడి చదవాలి, మనం కోరికలన్నిటి కూడా అణచివేసుకోవాలి. చదువుకునే టైంలో చదువుకోవాలి, ఆడుకునే టైంలో ఆడుకోవాలని చెప్పేవాడు. అన్నయ్య తన తమ్ముడిని శ్రద్ధగా చదువుకోవాలని సలహా ఇచ్చేవాడు. ఆటల్లో సమయాన్ని దుర్వినియోగం చేయవద్దనేవాడు. నిరంతరం అధ్యయనం మరియు కోరికలను అణచుకోవాలని సలహాలు ఇచ్చేవాడు. बड़े भाई ने छोटे भाई ने बड़े भाई साहब के नरम व्यवहार का क्या फायदा उठाया? చిన్న తమ్ముడు పెద్దవాడు కాస్త కాముగా ఉండడం వల్ల దానికి ఏ విధంగా లాభాన్ని పొందాడు అంటే దాని యొక్క అతని ప్రవర్తనను బట్టి చిన్నవాడిలో ఎలా నెగ్లిజెన్సీ అనేది పెరిగింది అనేది. ఓకేనా? छोटे भाई ని అంటే చిన్న తమ్ముడు, బడే భాయ్ సాహబ్ కే అంటే పెద్దన్నయ్య యొక్క నరం వ్యవహార్ అంటే చాలా కొంచెం అతను ఫెయిల్ అయిపోవడం వలన కాముగా అయిపోతాడు, అంత స్ట్రాంగ్ గా ఉండడు. దాని వలన ఇతను క్యా ఫాయిదా ఉఠాయా, ఎలాంటి లాభాన్ని పొందాడు. ఫాయిదా అంటే లాభము. छोटे भाई ने बड़े भाई साहब के नरम व्यवहार का गलत फायदा उठाया. गलत అంటే రాంగ్ గా తీసుకున్నాడు. फायदा उठा, गलत फायदा उठाना शुरू कर दिया. చిన్నవాడు పెద్దవాడు కాముగా ఉండడం వలన దాన్ని రాంగ్ వేలో తీసుకున్నాడు. अपना समय खेल कूद में लगाने लगा.
తన సమయం మొత్తం ఆటల్లో పెట్టేశాడు. ఉసే లగ్నే లగాకి అతనికి అనిపించేది, ఉసే అంటే అతనికి, లగ్నే లగా అంటే అనిపించేది, కి వే పడే యా నా పడే పరీక్ష మే పాస్ తో హోతా హీ జాయేగా. అతను చదివినా చదవకపోయినా నేను మాత్రం ఎగ్జామ్ లో పాస్ అయిపోతానికి గర్వం పెరిగింది. అన్నయ్య 24 hours బాగా కష్టపడి చదివాడు కానీ ఫెయిల్ అయ్యాడు. ఇతను బాగా ఆడుకున్నాడు, పాడుకున్నాడు, కొంచెమే చదివాడు అయినా పాస్ అయ్యాడు. కాబట్టి ఇతని యొక్క ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. ఏమనుకున్నాడు, అతనికి ఏమనిపిస్తుంది, నేను చదివినా చదవకపోయినా పాస్ అయిపోతాను అని అహంకారం పెరిగింది తమ్ముడికి. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఓ పడేయా నా పడే, అతను చదివినా చదవకపోయినా పరీక్ష మే పాస్ తో హో హీ జాయేగా, ఎగ్జామ్ లో నేను తప్పకుండా పాస్ అవుతాను. ఉస్మే స్వచ్ఛందత బడ్ గయి అంటే స్వతంత్రత బాగా పెరిగిపోయింది. బడే భాయ్ కే ప్రతి ఆధార్ కమ్ హోతా గయా, పెద్దవాడు అంటే గౌరవం అనేది తగ్గిపోయింది. డర్ కి భావన భీ కమ్ హోతీ గయి, అన్నయ్య అంటే భయం కూడా బాగా తగ్గిపోయింది. ఇసేసే ఘమండ్ హోనే లగా, దానితో అతనిలో బాగా గర్వం అనేది పెరిగింది. నేను చదివినా చదవకపోయినా నేను పాస్ అయిపోతాను, నాకు ఎలాంటిది లేదు, అన్నయ్యను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాడు ఫెయిల్ అయిపోతాడని చెప్పేసి అహంకారం అనేది పెరిగింది. చూడండి, బడే భాయ్ నే, ఇక్కడ నుంచి చూడండి, छोटे भाई ने बड़े भाई को साहब के नरम व्यवहार का क्या फायदा అని కదా క్వశ్చన్. చూడండి, छोटे भाई ने बड़े भाई साहब के नरम व्यवहार का गलत फायदा उठाना शुरू कर दिया. రాంగ్ వేలో, గలత్ అంటే ఇక్కడ ఏంటిది, రాంగ్ వేలో తీసుకున్నాడు. गलत फायदा उठाना शुरू कर दिया, अपना समय खेल कूद में लगाने लगा. अपना समय खेल कूद में लगाने लगा. उसे लगने लगा कि वो पढ़े या ना पढ़े. उसे लगने लगा कि वो पढ़े या ना पढ़े परीक्षा में पास तो हो ही जाएगा. అతను చదివినా చదవకపోయినా ఎగ్జామ్ లో పాస్ అయిపోతాడు. उसमें స్వచ్ఛంద बढ़ गई थी అంటే అతను చాలా ఫ్రీడమ్ బాగా పెరిగింది. బడే భాయ్ కే ప్రతి ఆదర్ కమ్ హోతా గయా అంటే పెద్ద అన్నయ్య అంటే అతని గౌరవం తగ్గిపోయింది. డర్ కి భావన అంటే భావన అంటే ఇక్కడ ఫీలింగ్, భయపడే ఫీలింగ్ భీ కూడా కమ్ హోతీ గయి తగ్గిపోయింది. అన్నయ్య అంటే భయం కూడా పోయింది. ఉసే ఘమండ్ హోనే లగా అతనికి బాగా గర్వం పెరిగింది. చూడండి, అన్నయ్య మృదు స్వభావం ప్రవర్తన తమ్ముడికి తప్పుగా లభ్యం పొందడం ఆరంభించాడు. తన సమయాన్ని అంతా ఆటల్లో గడిపేవాడు. చదువుకున్నా సరిగ్గా చదవకపోయినా పరీక్షలో పాస్ అయిపోతానని భావన అతనిలో ఏర్పడింది. తన స్వతంత్రుడు అను భావన మేలుకుంది. అన్న పట్ల గౌరవము క్రమేపీ తగ్గడము మొదలయ్యింది. అన్నయ్య అంటే భయం కూడా తగ్గింది, అతనిలో అహంకారం పెరిగింది. बड़े भाई की डांट फटकार अगर ना मिलती तो क्यों छोटा भाई कक्षा में अव्वल आता. క్వశ్చన్ ఏంటంటే, పెద్దన్నయ్య ఇతన్ని జాగ్రత్తగా కేర్ తీసుకోకపోతే ఇతని క్లాస్ లో ఫస్ట్ వస్తాడా. అవ్వల్ అంటే క్లాస్ ఫస్ట్, బాగా గుర్తు పెట్టుకోండి. అవ్వల్ అంటే ఫస్ట్ అనేది, ఓకేనా. బడే భాయ్కి డాట్ ఫటకార్ అంటే కాస్త మందలింపడము, జాగ్రత్తగా కేర్ తీసుకోవడము. అగర్ నా మిల్తీతో కేర్ తీసుకోకపోతే క్యా చోటా భాయి కక్షా మే అవ్వలాతా పెద్దనే కేర్ తీసుకోకపోయినా అతను క్లాస్ లో ఫస్ట్ వస్తాడా. అప్నే విచార్ ప్రకట్ కీజియే తన యొక్క మీ యొక్క అభిప్రాయం చెప్పండి. పెద్దవాడు కేర్ తీసుకోకపోతే చిన్నవాడు క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాడా లేదా అనేది. చూడండి, చోటా భాయ్ చంచల స్వభావ్ కా థా చిన్నవాడు బాగా యాక్టివ్ గా ఉండేవాడు. ఉస్కా మన్ ఖేల్ కూద్ మే జ్యాదా లగ్తా థా ఆటలు అంటే అతనికి బాగా ఇష్టము. ఓ పన్నే మే తేజ్ థా చదువులో, తేజ్ అంటే చాలా షార్ప్ అని ఇక్కడ. ఓ పన్నే మే తేజ్ థా అతని చదువులో చాలా షార్ప్. घूमने फिरने में समय बिताता था బాగా అటు ఇటు టైం బాగా వేస్ట్ చేసుకునేవాడు. इसलिए
విషయ పర్ బడా భాయ్ ఉసే డాంటతా థా. ఇసీ విషయ పర్, దీంట్లో బాగా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఆటలకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుని చెప్పేసి వాళ్ళ పెద్దన్నయ్య చిన్నోడికి చెప్పేవాడు. ఉన్కే డర్ సే వో పడ్నే బైఠతా థా. పెద్దవాడు చెప్పాడు కాబట్టి చిన్నవాడు కూర్చొని చదువుకునేవాడు. బడే భాయ్ ఉసే సమయ సమయ పర్ ఘమండ్ నా కర్నే కి సలహా దేతా థా. పెద్దవాడు చిన్నవాడికి నువ్వు గర్వపడకూడదు, గర్వపడ్డావంటే నాశనం అయిపోతావు, గర్వం అనేది ఎవరికి కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్లదు అని చెప్పేసి చెప్తూ ఉండేవాడు ఎప్పటికప్పుడు. చూడండి, छोटा भाई चंचल स्वभाव का था. చిన్నవాడు బాగా యాక్టివ్ స్వభావము. उसका मन खेल कूद में ज्यादा लगता था. ఆటలంటే అతనికి బాగా ఇష్టము. वो पढ़ने में तेज था. చదువులో చాలా షార్ప్. घूमने फिरने में समय बिताता था. ఎక్కువ ఆటల పాటల్లో సమయాన్ని వేస్ట్ చేసేవాడు. इसलिए इसी विषय पर, ఈ విషయానికి బడా భాయ్ ఉసే డాంటతా థా. అలా టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి పెద్దవాడు చెప్పేవాడు. ఉన్కే డర్ సే, ఆ పెద్దవాడు చెప్పడం వలన, ఓ పడ్నే బైఠతా థా. పెద్దవాడు చెప్పాడు కాబట్టి చిన్నవాడు బుక్స్ తీసుకొని చదివేవాడు. బడా భాయ్ ఉసే సమయ సమయ పర్, పెద్దవాడు చిన్నవాడికి సమయానికి ఘమండ్ నా కర్నేకి సలహా దేతా థా. గర్వపడకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకొని అతనికి టైం వేస్ట్ చేసుకోకుండా బాగా కేర్ తీసుకునేవాడు పెద్దవాడు. छोटे भाई की खेल प्रवृत्ति बड़े भाई के डर से कम हुई. చిన్నవాడికి ఆటలు అంటే బాగా ఇష్టం కాబట్టి పెద్దవాడి యొక్క భయంతో దాన్ని తగ్గించి చదవడం మొదలు పెట్టాడు. బడే భాయ్కి డాంట్ ఫట్కార్ ఉసే వరదాన్ సాబిత్ హుయి. పెద్దవాడు తీసుకున్న కేర్ అనేది అతనికి ఒక వరం లాగా అయింది. ఇసేసే ఓ కక్షామే అవ్వల్ ఆయా. దీని వల్లనే అతని క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు. అంటే పెద్దవాడు కేర్ తీసుకోవడం వల్లనే చిన్నవాడు క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు, లేకపోతే ఆటల పాటల్లో టైం అంతా వేస్ట్ చేసుకునేవాడు అని దీని యొక్క ఉద్దేశము. ఆన్సర్ మళ్ళీ చదువుతున్న వినండి. छोटे भाई की खेल प्रवृत्ति बड़े भाई के डर से, అంటే ఆడుకోవాలని స్వభావము, నేచరు. బడే భాయ్ కే డర్ సే, పెద్దవాడి యొక్క భయంతో, కమ్ హుయి తగ్గింది. బడే భాయ్ కే డాంట్ ఫట్కార్, అంటే పెద్దవాడి యొక్క భయము, ఉసే వరదాన్ సాబిత్ హుయి, ఒక వరం లాగా ఏర్పడింది. ఇసేసే ఓ కక్షామే అవ్వల్ ఆయా. దీని వల్లనే అతను క్లాస్ లో ఫస్ట్ వచ్చాడు. చూడండి, తమ్ముడు చంచల స్వభావాన్ని, అతని మనసు ఎప్పుడు ఆటల్లో ఉండేది, చదువులో చురుకైన వాడు, అటు ఇటు తిరగడంలోనే సమయాన్ని అంతా గడిపేవాడు. ఈ విషయంపై అన్న తనను సోదరుని మందలించాడు. అన్న అంటే భయం వలన తమ్ముడు చదివాడు. అన్న అతని గర్వపడద్దని సలహా ఇచ్చేవాడు. అన్న భయంతో తమ్ముడిలోని క్రీడా ప్రవృత్తి తగ్గింది. అన్న మందలింపు వలనే అతనికి వరంగా మారాయి. దీని కారణంగా అతడు తరగతిలో ఫస్ట్ వచ్చాడు. చూడండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ స్పోకెన్ హిందీకి సంబంధించిన వాళ్ళైతే 10th క్లాస్ మనకు అవసరం లేదని అనుకోకుండా దయచేసి మీ రిలేటివ్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా 10th క్లాస్ చదివే వాళ్ళు ఉంటే వీడియో పంపించండి. ఒకవేళ మీరు 10th క్లాస్ చదివే వాళ్ళైతేనే మీ క్లాస్మేట్స్ కి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా వీడియో పంపించండి. ఓకేనా? నంబర్ ఆఫ్ టైమ్స్ వీడియో వినండి, వింటే హిందీ వస్తుంది. మీరు వేరే పని ఏదైనా చేసుకుంటున్నారంటే వీడియో పెట్టుకొని వినండి. ఆ ఆన్సర్స్ హిందీ చదవడం అనేది వింటే మీకు త్వరగా వస్తుంది. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.